కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక కల్లాల్లో ఆరబోసిన జొన్నలు తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎకరాకు కేవలం 10 క్వింటాళ్లకు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో నానా అవస్థలు పడుతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు. సర్కార్ స్పందించి ఎకరాకు 20 క్వింటాల ధాన్యం కొనాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వర్షాలు ఇక్కడికి కాగితాలన్నీ లేచిపోతున్నాయి. ఈ జొన్నలు కొనుగోలు చేయకాశారు. ఇప్పుడు 14 క్వింటాల జోక్కున్నారు. ఈ సంవత్సరం 14 క్వింటాల జోక్కకాశారు. ఇవి మరి ఎవరు పట్టించుకుంటే లేరు. ఇది రైతులంతా ఏడుస్తారు. కిందికి నీళ్ళు పోతున్నాయి, మీదికెళ్ళి కాగితాలు ఎగిరిపోతున్నాయి. గాలి దుమాణకు ఈ గాలి దుమాణకు కాగితాలు ఎగిరిపోతున్నాయి. కాగితాలు కిందికి నీళ్ళు పోతున్నాయి. ఎవరు కొనుగోలు చేస్తే ఇప్పుడు మా రైతులకు సేఫ్టీ అవుతుంది. ఈ మరొకటి ఇది ఎవరు పట్టించుకుంటూ లేరు. కొంటాను ఏ గవర్నమెంట్ కూడా చెప్పకసింది. 14 గంటల దొక్కుంటాను ఏ గవర్నమెంట్ కూడా అనకసింది. ఇప్పుడు మలాస పండించిన ఇప్పుడు ఎకరానికి 20-25 క్వింటాలు అవుతున్నాయి. 25 క్వింటాలు ఇప్పుడు ఎవరు ఏ రైతు దొరక రావాలి, ఏ రైతు దొరక ఓల్ పేరు మీద దొరికాలి. ఇప్పుడు నాకు అయినాయి ఎకరానికి 20 క్వింటాలు 25 క్వింటాలు అయినాయి. 25 క్వింటాలు ఇప్పుడు ఒక పాస్బుక్ ఓళ్ళు తీసుకురాలి, ఆ అంగోటి ఏలు ముద్ర కావాలి, ఆన్లైన్ చేయాలి. అది ఇబ్బంది అవుతుంది. ఈ 14 క్వింటాల పోయిన సంవత్సరం 14 క్వింటాలు దొక్కున అదన దొక్కాలి. కనీసం సారు మీరు గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 15 క్వింటాలు దొక్కాలి. ఈ రైతులకు ఇబ్బంది కాదు. ఇప్పుడు ఎకరానికి 25 క్వింటాలు అవుతాయి. 20 క్వింటాలకు 10 క్వింటాలు ఎంత